హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే సింపుల్గా క్యాటరింగ్ స్టైల్ అనమాట గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా తక్కువ మసాలాతోటి ఎలా చేస్తాను ఏంటనే చూడండి. ఇదిగోండి గోంగూర అయితే ఇది ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. దానికి వచ్చేసి 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి. టమాటా, పచ్చిమిర్చి, ఇదిగోండి ఆనియన్, కరివేపాకు, ఇవి పచ్చిమిర్చి గోంగూర ఉడికించుకోవడానికండి. కొంచెం కొత్తిమీర. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకున్నానండి. గోంగూర నీట్గా కడిగి పెట్టాను. ఇది ఒక పెద్ద కట్ట ఉంటుందండి. ఇదిగోండి కొన్ని పచ్చిమిరపకాయల కారానికి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి. దీంట్లో వచ్చేసి జస్ట్ కొంచెం చిటికెడు పసుపు అయితే వేసాను. కొంచెం జీలకర్ర అండి. ఇది మెత్తగా ఉడికించుకుందాము, గుజ్జుగా అయ్యే వరకు. వేడి నీళ్ళండి కాబెట్టి పక్కన పెట్టాను. ఇదండి మిల్ మేకర్ అయితే వేస్తున్నాను. ఇవి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకుందామండి. ఇదైతే ఉడుకుతుంది కదా, మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. మాడిపోకుండా చూసుకోవాలి. గోంగూర అయితే మంచిగా దగ్గరికి ఉడికిందండి. ఇది పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. ఈలోపు బాండ్లీ పెట్టేద్దామండి. బాండ్లీ అయితే పెట్టానండి. ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. మనము మిల్ మేకర్ అయితే వాటర్ లేకుండా పిండి పెట్టుకున్నాం కదండి. ఈ ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేద్దాము. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇంకొంచెం కలర్ వస్తే తీసుకుందాము. ఈలోపు నెక్స్ట్ మనం గోంగూర తీసి పెట్టుకున్నాం కదా, గోంగూర మెత్తగా వేయించుకుందాము. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే దీంతో మెత్తగా రుబ్బుతాను. ఇవైతే లైట్గా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాము. ఇదిగోండి ఇదైతే మెత్తగా అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని పోపు చేసుకుందామండి మిగతావి. ఇదిగోండి మెత్తగా ఇవి. ఇప్పుడు ఇవి గట్టిగా పిండుకొని వాటర్ లేకుండా ఇట్లా పిండి వేరే దాంట్లో వేసుకుందాము. బాండ్లీ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్ అయితే వేడైందండి. కొంచెం జీలకర్ర, అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఆనియన్ ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు అల్లం పేస్ట్ ఫ్రెష్గా నూరుకుని అయితే యాడ్ చేశాను. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాము. ఇది అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది. కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా, పెద్ద టమాటా అండి యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందని యాడ్ చేస్తానండి. ఇది ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు. ఇది మెత్తగా మగ్గే వరకు అయితే ఉడికించుకుందాము. సాల్ట్ అండి, టేస్ట్ సరిపడా సాల్ట్, అలానే కొంచెం పసుపు. మనం ఆడి గోంగూరలో యాడ్ చేసాము, కొంచెమే యాడ్ చేసుకున్నామండి. కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకున్నామండి. ఇదైతే మెత్తగా అయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకున్నాము. కొంచెం యాడ్ చేసింది. మేము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము. కారం కూడా మంచిగా ఫ్రై అయిందండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మిల్ మేకర్స్ కూడా యాడ్ చేద్దాం దీంట్లో. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. దీంట్లో ఉప్పు కారం పట్టి టేస్ట్గా ఉంటుంది, లేకపోతే చప్పగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు. ఇదైతే ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చాం కదా. ఇప్పుడు గోంగూర చేసి పెట్టుకున్నాం కదండి, అదైతే యాడ్ చేద్దాము.
ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేద్దామండి. కొన్ని వాటర్ యాడ్ చేస్తుందండి. ఇవ్వండి కొన్ని వాటర్ వేసాను కదా, ఆ వాటర్ కొంచెం మగ్గే వరకు ఉంచుకున్నాము 5 minutes. కర్రీ అయితే మంచిగా ఉడుకుతుందండి. నేనైతే చిన్నవి మీనెక్కడ తీసుకున్నానండి. చిన్నవి అయితే టేస్ట్ బాగుంటుంది, అంటే పెద్దవి కూడా బాగానే ఉంటాయి. అవి ఇప్పుడు మరీ పెద్దగా ఉంటాయి కదండి, అందుకని చిన్నవి తీసుకున్నాను. ఇది ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీంట్లో మసాలా కొంచెం యాడ్ చేద్దాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇది వచ్చేసి కొన్ని ధనియాలు, అలానే జీలకర్ర, కొంచెం ఒక 2 చెక్క మొగ్గ, కొంచెమేనండి, ఎక్కువ వేయలేదు నేను. డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టనమాట. సరిపోతుందండి, మరి ఎక్కువ వేసినా కానీ ఆ ధనియాల స్మెల్ అదే ఉంటుంది కర్రీ, గోంగూర టేస్ట్ అనేది పోతుందన్నమాట. ఇదైతే మంచిగా ఉడికిందండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఒక్క నిమిషం అలా ఉంచి కొత్తిమీర వేసి దించేసుకున్నాము. ఇదైతే అయిపోయిందండి, చూస్తుంది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. చాలా చాలా మంచిగా అయితే అవుతుంది, స్మెల్ అయితే చెప్పొద్దు. ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీర అండి. ఇది ఇంకా అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్లోకైనా, చపాతీ, రోటీ, అలానే జొన్న రొట్టెలో కూడా చాలా చాలా బాగుంటుంది. స్పెషల్గా బగారాలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఎంత ఈజీగా చేసాను చూస్తున్నారు కదా. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.